చేస్తూ తిరుగుతూ ఉండేవాడిని. బట్ ఆన్ 24th of September కార్డియాలజిస్ట్తో నాకు అపాయింట్మెంట్ ఉంది. అక్కడికి వెళ్ళాము నేను ఇంకా. మరి కార్డియాలజిస్ట్ చాలా అంటే స్టన్ అయిపోయింది. మేము కూర్చొని ఉన్నాము, నా పక్కనే ఉన్నారు ఆవిడ, మరి గుజరాత్ నుండి. యాక్చువల్గా నా హార్ట్ 15% వర్కౌట్ అవుతున్నటువంటి హార్ట్ ఒకసారి 45% వెళ్ళిపోయింది. చాలా స్టన్ అయిపోయి ఏంటి ఈ ఒంటరి ఇది ఎట్లా జరిగిందని లేచి నిల్చొని ఉన్నాను. మేము ఒకటే చెప్పాం, ఇట్స్ బై ప్రేయర్ బై గాడ్. అప్పుడు అన్నది ఇట్స్ ట్రూ ఉందన్నమాట. సో యాక్చువల్గా ఉండాల్సింది 50-55 ఆ రేంజ్లో ఉండాల్సింది హార్ట్ యొక్క ఫంక్షనింగ్. నాది 45కి వచ్చేసింది కాబట్టి ఇక లైఫ్ పెట్టుకోవడం అవసరం లేదు, ఇంకా మీరు ఫ్రీగా ఉండొచ్చు అని అన్నట్టుగా స్టన్ అయిపోయిందనమాట. సో ఈ విషయంలో నేను మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాల్సి వచ్చేస్తుంది అనమాట. మీ అందరి ప్రేయర్స్, ముఖ్యంగా మన బ్రదర్ చిగురుపాటి మార్నింగ్ అండ్ ఈవినింగ్ తన ఫ్యామిలీ ప్రేయర్స్లో, తర్వాత చర్చ్లో ఎక్కువ మరి నన్ను ప్రార్థన చేశారు. తర్వాత చర్చి కాంగ్రిగేషన్ కూడాను మీరు అందరూ నా గురించి ప్రార్థన చేశారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్ అండ్ కైండ్లీ పుట్ ద సేమ్ ఇన్ యువర్ అంటే కంప్లీట్ హీలింగ్ వచ్చే వరకు మీరు ప్రార్థన చేయాలని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.